రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థ వస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమరావతిలో 731.7 కోట్లతో దేశంలోనే తొలి అత్యాధునిక క్వాంటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థకు నిడమర్రు వద్ద ప్రభుత్వం 10 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు కేటాయించింది. మరో 30 ఏళ్లు పొడిగించే వెసులుబాటు ఉంది. ఆ సంస్థ 19 ఎకరాలు కావాలని కోరగా మంత్రివర్గ ఉపసంఘం 10 ఎకరాలకు ఆమోదం తెలిపింది. నీలిటి స్వయం ప్రతిపత్తి గల శాస్త్ర సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నాణ్యమైన విద్య, శిక్షణ, పరీక్షల నిర్వహణ, సర్టిఫికేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నైపుణ్య శిక్షణలో ప్రఖ్యాతిగాంచింది. నీలిటి కేంద్ర విద్యాశాఖ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కల్పించింది. రాజధానిలో నీలిటి యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అమరావతిని దేశానికే క్వాంటం కంప్యూటింగ్ హబ్గా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా పెద్ద ముందడుగు. దీనికి సంబంధించి 2026 ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఇంపాక్ట్ సమ్మిట్లో ఏపీ ప్రభుత్వం, నీలిటి మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ జరిగింది. అమరావతిలో నీలిట్ 5.1 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం గల భవనాలతో క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కొనాలనుకుంటే ఎంజే రియాలిటీస్ ని సంప్రదించండి.